లక్నో సూపర్ జైంట్స్ స్టార్ హిట్టర్ నికోలస్ పురన్కు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా అంటే సోషల్ మీడియాలో అవుననే పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్జున్ కంటే సచిన్ టెండూల్కరే బెటర్ బౌలర్ అనే ఫన్నీ మీమ్స్ కూడా వేస్తున్నారు. ఎందుకంటే నిన్న లక్నోతో జరిగిన చివరి మ్యాచ్లో జట్టులోకి అర్జున్ టెండూల్కర్ను కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు, అది కూడా బూమ్రా ప్లేస్లో. అయితే పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ మంచిగానే బౌలింగ్ వేశాడు. కేవలం తొలి 2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరి ముఖ్యంగా తన తొలి ఓవర్లో స్టోయినిస్ను అవుట్ చేసినంత పని చేశాడు. ఇక మిడిల్ ఓవర్స్లో 3వ ఓవర్ వేయడానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్కు నికోలస్ పురన్ చుక్కలు చూపించాడు. వరుసగా 2 బాల్స్లో 2 సిక్సులు కొట్టాడు. అయితే 3వ బాల్ వేసే క్రమంలో పిక్క కండరాలు పట్టేశాయని డగౌట్లో వెళ్ళి కూర్చున్నాడు అర్జున్ టెండూల్కర్. అయితే పేరున్నవాడు వెళ్ళి థెరపీ చేయించుకోవాలి, కానీ డగౌట్లో కూర్చొని మ్యాచ్ చూడటం ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే పురాన్ భారీ సిక్స్లు కొట్టడంతో బౌలింగ్ వేయకుండా భయపడి మైదానం వీడాడా అంటూ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ కొడుకు 2 సిక్స్లకే వెనుకడుగు వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అలా ఒక్క వికెట్ తీయకపోయినా సరే ట్రెండింగ్లో ఉన్నాడు మన అర్జున్ టెండూల్కర్.